దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులరా, మన ప్రభువు రక్షకుడునైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభములు. 21వ తేదీ జనవరి మాసము 2025వ సంవత్సరం. ఈరోజు దేవుడు నిన్ను ప్రేమించి నీకు చెప్పుతున్న మన బీపీలు, షుగర్లు, ఆవేశము, తొందర, ఇవన్నింటికి ఒక్కటే దేవుని మాట ఈరోజు నీతో చెప్తుంది, మీరు ఊరకనే నిలుచుండుడి. ఏమంటున్నాడు? వేరకనే నిలుచుండి చూడుడి. దేన్ని చూడాలి? యెహోవా మీకు నేడు కలుగచేయు రక్షణ. ఇది వాక్యము. అయితే నిర్గమాకాండము 14వ అధ్యాయము 13వ వచనం, పూర్తి వచనము, అందుకు మోషే, భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగచేయు రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడుడి. మీరు నేడు చూచిన ఐగుప్తీయులను ఇక మీదట మరి ఎన్నడూను చూడరు. ఇక్కడ ఎన్ని స్టేట్మెంట్స్ ఉన్నాయి? ఒకటి మోషే చెప్తున్నాడు అనమాట. అంతకుముందు ఏదో అయ్యింది, నేర్చుకుందాం. మోషే ఏమని మొదలు పెట్టాడు? భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగచేయు రక్షణను మీరు ఊరకనే నిలుచుండి చూడుడి. ఒకటేంటి? ఊరకనే నిలుచుండి ఈ రక్షణ కార్యం చూడండి. 2, నేడు మీరు చూచుచున్న ఐగుప్తీయులను ఇక మీదట మరి ఎన్నడూను చూడరు. 2 స్టేట్మెంట్స్ ఇవ్వబడినాయి. కనుక ఒకసారి ఇంగ్లీష్ వెర్షన్ చూసుకుని లోతైన వాక్యంలోనికి వెళ్తే, న్యూ లివింగ్ ట్రాన్స్లేషన్, ఎక్సోడస్ చాప్టర్ 14 verses 13. బట్ మోసెస్ టోల్డ్ ద పీపుల్, ప్రజలతో మోషే ఈ విధంగా చెప్తున్నాడు, డోంట్ బి అఫ్రైడ్, భయము అనేది వద్దు, జస్ట్ స్టాండ్ స్టిల్. ఇది ఇంగ్లీష్లో ఎలా ఉంది? స్టాండ్ స్టిల్. హ్యాపీగా ఉండండి, ప్రశాంతంగా ఉండండి. నేను పరిశుద్ధాత్మను పొందుకున్నప్పుడు మొట్టమొదటి చెప్పబడిన వాక్యం ప్రశాంతంగా ఉండు. ప్రశాంతంగా ఉంటేనే నేను ఉంటాను. అంటే గొర్రెలు ఎక్కడ నీళ్ళు తాగుతాయంట? శాంతికరమైన జలముల యొద్ద. కొంచెం శబ్దం వచ్చినా గొర్రె పారిపోద్దంట. కాబట్టి ప్రశాంతంగా ఉండాలి. ఇది దేవుడు చెప్తున్న ఆజ్ఞ. ఏంటంటే స్టాండ్ స్టిల్. అప్పుడు అండ్ వాచ్ ద లార్డ్ రెస్క్యూ యూ టుడే. దేవుడు నిన్ను ఏ విధంగా విడిపిస్తున్నాడో, తప్పిస్తున్నాడో, రక్షిస్తున్నాడో నువ్వు చూడు. ద ఈజిప్షియన్స్ యూ సీ టుడే. ఇంకొకటి, ఈరోజు అటు ఐగుప్తీయులకు ఇటు మీకు విల్ నెవర్ బీ సీన్ అగైన్. వారు ఇక ఎన్నడూ నీవు జీవితంలో చూడవు. అంటే నీ బాధలు, నీ కష్టాలు, నీ కన్నీళ్ళు ఇక లేవు. ఆయన కొట్టివేశాడు. ఇంకా చెప్పాలంటే సిలువకు ముందు, సిలువ తర్వాత. అదేవిధంగా మన జీవితంలో నాడు, నేడు. కనుక ఈ రోజున ఈ సందర్భము ఎక్కడ ఉంది? దీని వెనుక ముందు వెళ్లే ముందు ఒక్కసారి ఇక్కడ ఏమని చెప్పబడుతుంది అని ఒకసారి రూట్కి వెళ్తే, మనము స్టాండ్ ఫర్మ్ అని చెప్పాం కదా. ఈ స్టాండ్ ఫర్మ్ అన్న మాటకి రాయబడిన వాక్యము ఇజ్జాజు. అంటే అర్థం ఏంటంటే టేకింగ్ ఎ పొజిషన్ ఆఫ్ స్టెడ్ఫాస్ట్నెస్ అండ్ రిసాల్వ్. అంటే చాలా విషయాల్లో మనము ప్రశాంతంగా ఉండడం బట్టి ఎన్నో సమస్యల నుండి తప్పించుకునే వారముగా మనము ఉండగలుగుతున్నాం. అంటే ఏ విధంగా చెప్పొచ్చు? అది నీ యొక్క విశ్వాసము స్థిరముగా ఉండడము, నీవు దేవుని మీద పూర్తిగా నమ్మడము, ఇక నీ ప్రార్థన పట్టుదల కలిగి ఉండడము, ఇంకా చెప్పాలి అంటే ఎటువంటి సందేహము లేకపోవడము, ఇంకా చెప్పాలి అంటే ఎటువంటి భయము నీలో కలగకపోవడము, ముఖ్యంగా దేవుని మీద, ఆయన రక్షణ మీద, ఆయన యొక్క కృప మీద, ఆయనే శరణమని ఆధారపడ్డం. ఇది ఇక్కడ భావం.
కాబట్టి ద సాల్వేషన్ ఆఫ్ ద లార్డ్ అన్న మాటకి యెషువాత్ అంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే జీసస్ యెషువా అంటే యేసు క్రీస్తు కనుక మీకు తెలుసు జషువా యెషువా అంటే రక్షకుడు. కాబట్టి ప్రభువునందు ప్రియులరా, మనము వాక్యపు లోతుల్లోనికి వెళ్ళిపోతే అసలు ఇక్కడ ముందు వెనక ఏం జరిగింది? దేవుడు అప్పుడుకే వారిని విడిపించి నడిపిస్తాను అని చెప్పి ఆ యొక్క ఐగుప్తీయులకు తీర్పు తీరుస్తానని మోషేని పంపడం, మోషే నా వల్ల కాదు అంటే అహరోనుని తోడుగా పంపడము, వీరిద్దరూ కలిసి గొప్ప సేవ చేయడము, వారిని 10 అద్భుతాలు చేసి ఆ యొక్క తెగుళ్ళు అన్నీ పూర్తి చేసి ఇటువైపు నడిపిస్తున్నా ఎక్కడికి తీసుకొచ్చి ఆఫ్ చేశాడు? యాక్చువల్గా 11 రోజుల ప్రయాణం అని కూడా ఒక సిరీస్ చెప్పాను, చూడండి, అక్కడ ఉంది. అయితే దేవుడు వీరిని ఎర్ర సముద్రం దగ్గరికి తీసుకొచ్చి నిలబెట్టాడు. మన జీవితంలో గొలియాతులు అడ్డు వస్తారు, ఎరికో గోడలు అడ్డు వస్తాయి, యోర్దాను నదులు అడ్డు వస్తాయి, అదే విధంగా ఎర్ర సముద్రాలు అడ్డు వస్తాయి. ఒక్క మాటలో నా సాక్ష్యము, ఇంచుమించు 2013లో మరి 2012లో సంఘం స్టార్ట్ చేశాక 13లో బేస్మెంట్ ఇచ్చినప్పుడు 800 దినారాల అద్దె చెప్పినప్పుడు ఎర్ర సముద్రం 2 పాయలు ఎలా చేసావో నాకు తెలియదు, నువ్వు సేవకు పిలిచావు కనుక అయ్యా 2 పాయలు చెయ్యని చెప్పి ఏ విధంగా ప్రార్థన చేసినప్పుడు దేవుడు 2 పాయలు చేసి ఎర్ర సముద్రమును పాయలు చేసిన దేవుడు మాకు సహాయం పంపించి గొప్ప కార్యాలు సేవా పరిచర్యలో దేవుడు చేసి ఉన్నాడు. అడుగడుగున దేవుడు పేరు పెట్టి పిలిచాను అని చెప్పి కృపనిచ్చాడు. అయితే ఈరోజు ఈ సంవత్సరము ఈ దినము ప్రత్యేకింపబడిన దినము, ఆ యొక్క 2013 నుంచి 2023 వరకు కూడా బేస్మెంట్ నుంచి 2022 ఆగస్టు మాసంలో దేవుడు 19వ తేదీ ప్రత్యేకించుకుని కార్యాలు ప్రారంభించాడు. దేవుడు ఈ రోజున దేవుడు తిరిగి కార్యాలు ప్రారంభిస్తున్నాడు. అంటే ఆ మధ్యలో ఎర్ర సముద్రం వచ్చినప్పుడు నాతో చెప్పబడింది, పద కదిలి వెళ్ళు అని చెప్తూ ఈ ఎడారి ప్రాంతంలో ఈ ఎర్ర సముద్రము తిరిగి నా కళ్ళ ముందు నిలబడినప్పుడు ఎన్నో అవమానాలు, ఇదిగో ఇక్కడ ఉన్న విధంగానే దేవుడు నిన్ను వదిలేశాడు. ఎందుకంటే ఆది కాండం అంతా మనము చూసినప్పుడు ఆదామును దేవుడు నిర్మించడం, తర్వాత నోవహు ఓడని నిర్మించడం, ఆ తర్వాత అబ్రహామును దేవుడు ఒక జనముగా నిర్మించడం, యాకోబుని ఇశ్రాయేలుగా నిర్మించడం, యోసేపుని ఆ యొక్క ఐగుప్తుకి ఆశీర్వాదంగా నిర్మాణం చేయడం. అంటే ఒక వ్యక్తిని దేవుడు ఏ విధంగా గొప్ప జనాంగంగా మార్చాడో చూడగలిగితే, ఆ గొప్ప జనాంగంగా మారిన జనాన్ని దేవుడు ఏ విధముగా విడిపిస్తున్నాడో నడిపిస్తున్నాడో చెప్పేదే ఎక్సోడస్, అంటే నిర్గమము, అంటే విడుదల, అనగా ప్రత్యేకించబడిన తన జనాంగాన్ని ఆ బానిసత్వంలోంచి, ఆ యొక్క బంధకాల్లోంచి, ఆ యొక్క ఐగుప్తు అనే దాస్యం నుంచి, ఇనుప కొలిమి నుంచి దేవుడు విడిపించి వారికి వీరికి మధ్య ఎర్ర సముద్రాన్ని పాయగా చేయడానికి దేవుడు ఇష్టపడుతున్నట్లు ఈరోజు మనం చూడగలుగుతున్నాం. ఈ ఎర్ర సముద్రపు మార్గంలో ఎక్కడ ఏమనొచ్చినాయి అంటే, యెహోవా ఐగుప్తు రాజైన ఫరో హృదయమును కఠినపరచగా మా జీవితాల్లో ఈ కార్యాలు జరిగినాయి. ఎప్పుడైనా దేవుడు కఠినపరిచేవాడు దేవుడే, కనికరం చూపించేవాడు దేవుడే. కాబట్టి ఆ కఠినపరుచుచున్న వారికి శ్రమ, కనికరము చూపుతున్న వారికి కృప. కానీ అప్పటి వరకు ఇన్ని కార్యాలు చేసిన, ఇన్ని అద్భుతాలు చేసిన, ఒక గొప్ప త్యాగధనమే ముందుకు వెళ్ళినా కూడా
మనుషులు చాలా, అంటే మనిషి ఏ పాటివాడు. ఇక్కడ ఏమైందంటే అట్లు ఇశ్రాయేలీయులు బలిమి చేత బయలు వెలుచుండేది. అయితే అక్కడ ఏం జరిగింది మనం చూసినప్పుడు ఆ ఫరో రథములు గుర్రములు ఇవన్నీ కూడా వచ్చేస్తుంటాయి. ఎప్పుడైతే ఫరో సమీపిస్తున్నాడో ఇశ్రాయేలు కన్నులెత్తి ఐగుప్తీయులు తమ వెనుకలు వచ్చుట చూచి ప్రార్థన చేయడమే కాకుండా మొదలుపెట్టారండి. ప్రతి ఒక్కరి జీవితంలో ఈ కార్యాల గుండా మనం వెళ్ళాలి. దేవుని వాక్యము సత్యము. ఐగుప్తులో సమాధులు లేవనా? ఈ అరణ్యంలో చంపేయడానికి మమ్మల్ని తీసుకొచ్చావా? ఎందుకు రప్పించావు? అసలు మమ్మల్ని ఎందుకు వదిలేసావు? కనుక నీకు మాకు సంబంధం లేదు, ఐగుప్తీయులకు మేము వెళ్ళిపోతాం అని చెప్పి ఈ అరణ్యంలో చనిపోయే కంటే దాసులమవుతామన్నప్పుడు అప్పుడు మోషే చెప్పుతున్నమాట. ఏ రోజన్నా మోషే హృదయంలోనికి వెళ్తే, అంటే తను ఎంత కాన్ఫిడెంట్గా దేవుని మీద ఆధారపడ్డాడు అంటే, మన జీవితంలో ఎర్ర సముద్రాలు లాంటివి ఎదురైనప్పుడు దేవుడికి ప్రణాళిక లేకుండా దేవుడు ఎప్పుడూ మహిమ పొందుకోవాలనుకుంటాడు. ఆ మహిమ కార్యము 10 మందికి తెలియాలి అని ఆశపడతాడు. కానీ ఆ కార్యాలు మనుషులు మనము ఎన్ని చూసినా అంతెందుకు. ఏలియా ఆకాశము నుండి అగ్నిని దించినా మర్చిపోయారు. యెజబెల్ చంపుతానని బయలుదేరింది, ఏలియా అంతటి గొప్పోడు పారిపోయాడు. మోషే ద్వారా ఇన్ని గొప్ప కార్యాలు జరిగినా ఆఖరికి మోషే ద్రోహులారా అన్నాడు. దేవుడు ప్రయాణాన్ని ఆపేశాడు. అంటే అడుగడుగునా కూడా ఇక్కడ నిర్గమకాండము 14:14 మనం చూస్తే, యెహోవా మీ పక్షమున యుద్ధము చేయను, మీరు ఊరకయే ఉండవలని ప్రజలతో చెప్పాను. ఇది వాక్యం. అయితే ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడు? మోషే, నువ్వు నన్ను ఎందుకు మొరపెడుచున్నావు? సాగిపో, ముందుకెళ్ళిపో అని చెప్పమంటున్నాడు. అప్పుడు కర్ర ఎత్తి 2 పాయలు చేయమని దేవుడు చెప్తున్నట్లు ఇక్కడ ఎన్నోసార్లు చెప్పాను. అయితే ఈరోజు ప్రశాంతంగా ఉండడం ఎలా? నిజంగా జీవితంలో అతి కష్టమైనది ఏంటంటే తెలుసా? ప్రశాంతంగా ఉండడం. అతి సులువైంది ఏంటో తెలుసా? లబడబ 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 వాళ్ళ మీద వీళ్ళ మీద వాగి 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 పరుగులు పెట్టి, ఈ పరుగులు పెట్టి ప్రయాసపడి అరుస్తూ కేకలు వేస్తున్న ఈ లోకంలో, గందరగోళం అయిపోయిన ఈ లోకంలో దేవునికి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆ గొప్ప సముద్రం మీద గాలి తుఫాను కొడుతున్న యేసుక్రీస్తు ప్రభుల వారు ప్రశాంతంగా నిద్రపోతున్నట్లు చూడగలమే. లేచి గాలిని ఇప్పటి వరకు నేను అనుకున్నాను గద్దించాడు అనుకున్నా, లేదు, షాలోమ్ అని చెప్పాడు, సమాధానము. అంటే నీలో ఉన్న సమాధానము సృష్టి యావత్తును సమాధానం పరుస్తుంది. నీలో ఉన్న సమాధానము ఎర్ర సముద్రమును 2 పాయలు చేస్తుంది. నీలో ఉన్న సమాధానము ఎరికో గోడలు కూలుస్తుంది. నీలో ఉన్న సమాధానము ఈ చీకటి శక్తులు నీ మీద దాడి చేస్తాయి, అవి రెచ్చగొడతాయి, అవి కోపాన్ని పుట్టిస్తాయి, 10 మందిని నీ మీదకి తిరగబడేటట్లు చేస్తాయి. కానీ నువ్వు ఎప్పుడైతే ప్రశాంతంగా ఉన్నావో అవేమీ చేయలేవు. కారణం ఏంటంటే, మనం ఇక్కడ వాక్యపులోతుల్లోకి వెళ్తే ఒకే ఒక్క మూల భావం గుర్తుపెట్టుకుంది. యెషయా గ్రంథము 41:10 ఏమంటున్నాడు? నీవు నా దాసుడు అని నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటుని నేను నీతో చెప్పింది. మరి ఇన్ని సంవత్సరాలు ఇన్ని అద్భుతాలు దేవుడు చేశాడే, ఇంతమందిని దేవుడు తీసుకొచ్చాడే, వారందరినీ దేవుడు ఆపేస్తాడు. ఎవ్వరు నిన్ను పలకరించి. ఎలా ఉంటుంది అంటే, ఆ ఎర్ర సముద్రం ముందు ప్రజలందరూ ఒక పార్టీకి వెళ్ళిపోతారు, మోషే ఒక్కడు ఆ విధంగా గుండె పగిలేటట్లు ఏడుస్తూ ఉంటాడు. అప్పుడు ఏమని చెప్తున్నాడో తెలుసా? నీకు తోడై ఉన్నాను, భయపడకు. రెండవది, నేను నీ దేవుడినై ఉన్నాను, దిగులు పడకు. మూడవది, నేను నిన్ను బలపరుస్తాను, నీకు సహాయం చేస్తాను.
నేనే నీతి అని నా దక్షిణాస్తంతో నిన్ను ఆదుకుంటాను. కాబట్టి మనము ఒక్కసారి లోతుగా వెళ్తే, అందుకనే కీర్తన గ్రంథము 46:10 మనకి ఏం చెప్తుందంటే, ఊరికనే ఉండండి, నేను దేవుడను, నేను పేరు పెట్టుకుని పిలుచుకున్న నా జనాంగమా, నేను చేస్తాను. నేను ఎర్ర సముద్రంలో 2 పాయలు చేస్తాను, కానీ మిమ్మల్ని 2 పాయలు చేయను. మీకు విరోధముగా తిరుగుబడుతున్న వారిని నేను శిక్షిస్తాను, కానీ మిమ్మల్ని రక్షిస్తాను. కానీ మీకు తెలుసా, ఆ యొక్క ఇశ్రాయేలీయుల్లోనే ఖచ్చితంగా తిరుగుబాటు జనాంగము ఉన్నారు. ఎప్పుడైతే ప్రభునందు ప్రియులారా అన్యజనులలో నేను మహోన్నతుడనగుదును, నేను భూమి మీద మహోన్నతుడనగుదును. అంటే యుద్ధములు మాన్పువాడు, సముద్రము ఘోషించిన ఆయన. అంటే ఇక్కడ ఈ కీర్తన 46 మీరు చదువుకుంటే చాలా వచనాలు ఉంటాయి. కాబట్టి సైన్యములకు అధిపతియగు యెహోవా అని ఆయనకి పేరు. యాకోబు యొక్క దేవుడు నీకు నాకు ఆశ్రయముగా ఉంటాడు. అదే విధంగా యెషయా గ్రంథం 30:15 వచనంలో ప్రభువు ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు యెహోవా ఏమంటున్నాడు తెలుసా, మీరు మరలి వచ్చి ఊరకుండుట వలన రక్షింపబడతారు. అంటే చాలాసార్లు ఒక సముద్రంలో మునిగిపోతున్నాం అనుకోండి, ఊరకనే ఉండాలి, చేతులు ఎత్తాలి. ఎవరన్నా రక్షిస్తున్నప్పుడు మనం వెనక్కి లాక్కూడదు, అలా తేలిపోవాలి. ఎవరన్నా ఏదైనా పని చేస్తున్నప్పుడు నాకు పేషెన్స్, ఓర్పు ఎలా చేయించాడంటే, పేషెంట్ అయ్యాక లేవలేక కుమిలిపోతున్నప్పుడు నిజంగానే దేవుడు నా పక్షానుండి ఎవరైనా హెల్ప్ చేస్తే చేసుకోలేని స్థితిలో ఉన్నప్పుడు నాకు ఓర్పు అలవాటైంది. మన జీవితంలో ఎప్పుడైతే మన శక్తి ఉంటుందో, ఎప్పుడైతే మనము చేయగలుగుతామో, ఎప్పుడైతే మన దగ్గర ధనం ఉంటుందో, ఎప్పుడైతే మన దగ్గర జనం ఉంటుందో, ఎప్పుడైతే దేవుడు కాకుండా మన దగ్గర ఉన్నదాన్ని బట్టి పనులు జరిగిపోతాయో, ఇక దేవుడి పని ఎందుకు? ఇవేమీ లేనప్పుడే, అందుకే ఎరికో గోడలు కావచ్చు, ఎర్ర సముద్రం కావచ్చు, ఇలాగా చెదైపోయిన నీళ్లు కావచ్చు, నీళ్లు లేకపోవడం కావచ్చు, ఆకలికి అన్నం లేకపోవడం కావచ్చు, ఇవన్నీ దేవుడు ఎందుకు వారికి చూపించాడో తెలుసా? నిన్ను పోషించువాడని నేనే, నిన్ను రక్షించువాడని నేనే, నిన్ను స్వస్థపరచువాడని నేనే, నీకు తోడై ఉన్న వాడని నేనే అని నేర్పించడానికి. ఈ అనుభవాల గుండా ప్రతి ఒక్కరము వెళ్ళాలి. కాబట్టి మీరు మరలి వచ్చి ఊరకుండటం వలన రక్షింపబడెదరు. మీరు ఊరకుండి నమ్ముకొనుట వలన మీకు బలము కలుగు. ఎప్పుడు కూడా ప్రశాంతంగా ఉండడం వల్ల, ఉదాహరణకి ఇనుము ప్రశాంతంగా చల్లగా ఉందనుకోండి, గట్టిగా ఉంటుంది. అయితే ఇదే ఇనుమును వేడి చేసామనుకోండి, సుత్తితో కొడితే అది కరిగిపోతుంది, తర్వాత వంగిపోతుంది. ఒకవేళ మీరు సమ్మతింపకుండా అట్లు కాదు, మేము గుర్రాలు నెక్కుతాం, గాడిదలు నెక్కుతాం, మేము పరిగెడతాం అన్నారనుకోండి, ఒక్కని గద్దింపుకు 1000 మంది పారిపోతారు, 5గురికి గద్దింపుకు మీరందరూ పారిపోతారు. కావున మీ ఎడల దయ చూపవలనని యెహోవా ఆలస్యం చేయుచున్నాడు, మిమ్మును కరుణింపవలనని ఆయన నిలువబడి ఉన్నాడు. ఆయన ఉన్నాడు, అక్కడే ఉన్నాడు. యెహోవా న్యాయము తీర్చు దేవుడు, ఆయన నిమిత్తము కనిపెట్టుకున్న వారందరూ ధన్యులు. అంటే నువ్వు దేవుని బలము మీద, దేవుని రక్షణ మీద, దేవుని కార్యం మీద కనిపెట్టుకుని ఉంటున్నావా లేదా అని దేవుడు చూడడానికి నీ ముందు ఈ సమస్యలు తీసుకొస్తూ ఉంటాడు. అక్రమాలు కావచ్చు, పిల్లలు కావచ్చు, మాట వినకపోవడం కావచ్చు, రోగాలు కావచ్చు, అప్పుల సమస్య కావచ్చు. ఎప్పుడైతే నువ్వు ప్రశాంతంగా నా దేవుడు చేశాడు అని పెట్టిన ప్రతి స్థితిలో నమ్మకంగా ఉండి దేవుని స్తుతించడం వల్ల, రూతు గ్రంథం 3:18 ఆ యొక్క నయోమి రూతుతో చెప్తుంది, నా కుమారి, ఈ సంగతి నేటి దినమున నెరవేర్చితేనే కానీ ఆ మనుష్యుడు ఊరకనే ఉండడు. గనుక ఇది ఎలాగూ జరుగునో నీకు తెలియ వరకు ఊరుకుండు. చాలా విషయాలు మనకు తెలియదు, ఎన్నో విషయాలు అర్థం చేసుకోలేము. కనుక
దేవుడు నీ పక్షంలో ఊరకనే లేడు, ఆయన ఏదో చేస్తున్నాడు. మనము ఊరకనే ఉండాలి. ఆయన ఏం చేస్తున్నాడో అర్థం చేసుకోవాలి, గ్రహించుకోవాలి. అప్పుడు బీపీలు రావు, షుగర్లు రావు, గొడవలు రావు, గందరగోళాలు రావు. మనుషులం కదా, మనం అనుకున్నది జరిగిపోవాలి, మన మాట గెలవాలి. మనమే ఎవరికి చూపించుకోవడానికి? మహా అయితే ఎంతమంది ముందు? 10 మంది ముందా? 100 మంది ముందా? ఎప్పుడైతే నువ్వు ప్రశాంతంగా ఉంటావో అందరూ నిన్ను చూస్తూ ఉంటారు. వారు నీ దగ్గరికి రావాలి, కానీ నువ్వు వారి దగ్గరికి పోకూడదు. ఎప్పుడైతే ఈ లోకంలో లేనిది ఏంటో తెలుసా? ప్రశాంతత. పేరులో శాంతం ఉంటుంది, కానీ జీవితంలో శాంతం ఉండదు. ఊరంతా ప్రశాంతం అంటాం, కానీ మన ఇంట్లో ఏ నెమ్మది ఉండదు. ఎప్పుడైతే నీ ఆత్మని ప్రశాంతతగా నేర్పించుకుంటావో, అందుకనే ఆదికాండంలో ఆ యొక్క యాకోబు ఇశ్రాయేలీయులను అందరినీ దీవిస్తూ 49:18 యెహోవా నీ రక్షణ కొరకు నేను కనిపెట్టి ఉన్నాను. ప్రశాంతంగా ఉండడం అంటే ఏంటంటే వాచింగ్ అపాన్, వెయిటింగ్ అపాన్, అంటే నువ్వు ఎదురు చూడడము దేవుని కార్యం కోసం. అందరూ చెప్తారు మీరు అనుకున్నది ఏదీ జరగదు, దేవుడు ఏమీ చేయడు, పట్టించుకోడని. మరి ఆ రోజున ఈ కార్యం చేశాడు, ఇన్ని కార్యాలు చేశాడు. ఇవన్నీ నా వలన జరిగినాయా? దేవుని వల్లనే కదా. దేవుణ్ణి చేయనివ్వండి. కనుక మనము తొందరపడి మనము హల్లెలూయా అంటే చేతులు ఎందుకు ఎత్తాం తెలుసా? హ్యాండ్స్ అప్ అని. ఏమీ చేయలేమని. దేవుని చేయనివ్వము. నా జీవితంలో ఎన్నో కార్యాలు దేవుడు చేశాడు. కాబట్టి కీర్తన 37:7 యెహోవా ఎదుట మౌనంగా ఉండి ఆయన కొరకు కనిపెట్టుకును. అయితే ఎలా కనిపెట్టాలి? తన మార్గమున వద్దిల్లు వాని చూచి వ్యసన పడకు. నీ పక్కన అందరూ బాగుంటారు, అబ్బా కలకల్లాడుతూ ఉంటారు, ముసముసలాడుతూ ఉంటారు, పండగలు జరుగుతూ ఉంటాయి. నీ దగ్గరికి వచ్చి అందరూ నీకు బుద్ధి లేదా, నీకు అసలు జ్ఞానం లేదా, నువ్వు మనిషివి కాదా అంటూ ఉంటారు. మనం ప్రశాంతంగా ఉంటాం. ఎందుకు? దేవుని వాక్యం ఏం చెప్తుంది? వాళ్ళు ఈరోజు మరి ఎన్నాళ్ళు దేవుడు నాకు ఇచ్చిన కృప, దేవుడు నన్ను పేరు పెట్టి పిలిచిన విషయము, దేవుడు నాతో ఉన్న విషయము, దేవుని కొరకు నేను ఎదురు చూచినప్పుడు ఇంతమందికి ప్రాణం పోస్తేనే యేసుప్రభు వారు రొట్టెలు పంచిన వాళ్ళందరూ రాళ్ళేసి కొట్టారు కదా. మరి దేవుని వాక్యం సాక్ష్యం మా జీవితంలో నెరవేరుతున్నప్పుడు నేను దేనికి భయపడాలి? ఎందుకోసం విచారించాలి? కనుక తన మార్గమున వద్దిల్లు వాని చూచి వ్యసన పడకూడదు. ఎప్పుడూ కూడా నీలో వ్యసనం రాకూడదు. అంటే బయటికి మౌనంగా ఉండడం కాదు, నీ హృదయంలో ప్రశాంతంగా ఉండడం. రెండవది దురాలోచనలు నెరవేర్చుకుని వాని చూచి వ్యసన పడతాం. అంటే ఇవన్నీ ఎవరు చేస్తారు? దేవుడు నీ పక్కనున్న వాడికి కావాలని దేవుడు చేయడు. దుష్టుడు ఇచ్చిస్తూ ఉంటాడు, నిన్ను తగ్గిస్తూ ఉంటాడు. నువ్వేం చెప్పాలి? నేను ఇంకా లోతుగా నాటబడుతున్నాను, ఇంకా లోతుగా తవ్వబడుతున్నాను, ఇంకా పునాది బలంగా వేయబడుతుంది. కనుక కోపము మానము, ఆగ్రహము విడిచిపెట్టము, వ్యసన పడకము, అది కీడుకే కారణం. కాబట్టి ఎప్పుడైతే దేవుని కొరకు కనిపెట్టుకుని వారు ఖచ్చితముగా భూలోకాన్నే స్వతంత్రించుకుంటారు. మరి కనిపెట్టే విధానంగా నిన్ను నీవు ఎక్సర్సైజ్ చేసుకుంటున్నావా? అందుకనే విలాప వాక్యములు 3:26 నరులు ఆశ కలిగి యెహోవా అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుట మంచిది. కారణం ఏంటంటే 27వ ఏం చెప్తుంది? 27వ సో సింపుల్. యవ్వన కాలమున కాడి మోయుట నరునికి మేలు, దాన్ని మోపినవాడు దేవుడే. తన్ను ఆశ్రయించు వారి ఎడల యెహోవా దయాళుడు, తనను వెతుకు వారి ఎడల ఆయన దయ చూపువాడు. కాబట్టి దేవుడే ఎలా చేస్తాడు? నా జీవితంలో కీర్తన 27 మొత్తం నెరవేరింది. కీర్తన 27 ఎందుకో తెలియక చదువుతూ దావీదు ఎందుకు ఇంత హృదయానుసారుడైపోయినప్పుడు కీర్తన 27 నాకు దొరికింది. కారణం ఏంటో తెలుసా? ఏమని చెప్తున్నాడు? కీర్తన 27 మొదటి వచనం, యెహోవా నాకు వెలుగు రక్షణే అన్న. ద గాడ్ ఈజ్ మై లైట్ అండ్ సాల్వేషన్, టు హోమ్ షల్ ఐ ఫియర్. నేను ఎవరికి భయపడతాను అని చెబుతూ దేవుని యొద్ద నేను ఒక వరము అడిగాను, నాకు ఇచ్చాడు దేవుడు. నన్ను ఆయన అబ్బేస్మెంట్ తెరిచి తన గర్భంలో దాచి
ఈ 2 సంవత్సరాలు నన్ను బయటికి తీసి, సరే వెళ్తానంటున్నావు కదా వెళ్ళు అన్నాడు. నేను చతికిల పడిపోయాను. నీవు తప్ప నాకు దిక్కు లేదు. కనుక ఆయన నాకేం చేశాడో తెలుసా? ఇది ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో తన గుడారపు మాటున నన్ను దాచి, ఆశ్రయదుర్గం మీద నన్ను ఎక్కించి, ఇక్కడ జరిగి ఉన్న ప్రతి ఒక్క లేఖనము నా జీవితంలో సాక్ష్యముగా నేను నిన్నే వెతుకుతాను. నన్ను ఈ 7 నెలలు ఎలా పోషించాడంటే, తల్లిదండ్రులు నన్ను విడిచిన నీ మార్గము నాకు బోధించును. నా ప్రాణమా ఎందుకు భయపడుతున్నావు? అబద్ధ సాక్షులు చెప్తున్నారు, గొప్ప గొప్ప కేకలు వేస్తున్నారు, నా మీద నిందలు మోపుతున్నారు. నేను ఎందుకు భయపడతాను? అసలు వీళ్ళందరూ ఎవరు? నాకేమొచ్చిందని? నేను కూల్గా ఉండు, నా దేవుణ్ణి వెతికాను అని చెప్పినప్పుడు ఎలా ముగించాడో తెలుసా? సజీవుల దేశమున నేను యెహోవా దయను పొందుదును అన్న నమ్మకము నాకు లేని యెడల, అమాత్నానికి నాకు నమ్మకం లేకపోతే నా దేవుని ఎందుకు ప్రకటిస్తాను? నాకు దేవుడు చేయకపోతే నేను ఎందుకు ప్రకటిస్తాను? యెహోవా కొరకు నేను కనిపెట్టుకొని ఉందును. కనుక ఆయన కొరకు కనిపెట్టిన ఎవ్వరూ కూడా నింద పాలవరు. కనుక నిబ్బరముగా ఉంచుకొని, ఎప్పుడైతే ఇదిగో ముగించేస్తే కీర్తన 135, ఏ విధముగా కనిపెట్టాలి? యెహోవా కొరకు నేను కనిపెట్టుకొనుచున్నాను, నా ప్రాణము ఆయన కొరకు కనిపెట్టుకొనుచున్నది, ఆయన మాట మీద నేను ఆశ పెట్టుకుని ఉన్నాను అని చెబుతూ, కావలి వారు ఉదయము కొరకు కనిపెట్టుకుంటట కంటే ఎక్కువగా నా ప్రాణము ప్రభు కొరకు కనిపెట్టుచున్నది. కావలి వారు ఉదయముగా ఎక్కువ అంటే అంతగా ఆయన యొద్ద కృప దొరుకుతుంది. ఆశ పెట్టుకొనుము, సంపూర్ణ విమోచన దొరుకుతుంది. ఆయన నీ ప్రతి పాపమును కొట్టివేస్తాడు. ఎలాగ తెలుసా? యెషయా గ్రంథం 40:30 బాలురు సొమ్మసిల్లిపోతారు. మరి నువ్వు మెచ్యూర్ అవ్వాలి కదా. యవ్వనస్తులు తొట్టిల్లుతారు, ఆ స్టేజ్ దాటిపోయాను కదా. అయితే సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగు చేయవాడు ఆయనే. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందెదరు. వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోదురు. ఇది వాక్యము. కనుక ఎప్పుడైతే నీవు దేవుని మీద ఆశ పెట్టుకుంటావో దేవుని యొద్ద కృప దొరుకుతుంది. నువ్వు ప్రశాంతంగా ఉండు. దేవుని చేయని నా జీవితంలో ఎన్ని కార్యాలు దేవుడు చేశాడంటే, నువ్వు కూర్చో, నేను చేస్తాను నీకోసం. నమ్మగలవా దేవుణ్ణి? అంతగా నమ్మగలవా? నా జీవితం ఉంది, నా సాక్ష్యం ఉంది, నేనున్నాను. వచ్చి నా జీవితాన్ని చెక్ చేసుకోండి. ఈ కఠినమైన కాలంలో, కష్టకాలంలో దేవుడు నాకు కృపనిచ్చాడు. ఒక్కటే నేను చెప్పాను, నా ప్రాణమా అలసిపోమాక, నా ప్రాణమా సొమ్మసిల్లమాక. దేవునికి ఒకటే చెప్పాను, పోగొట్టుకుంటున్నావు నువ్వు, నాకేం పోయింది, క్షణం చాలు చనిపోతే. ఏ రోజునైతే దేవుని మీదే నువ్వు కనిపెడతావో, దేవుని మీదే ఆశ పెట్టుకుంటావో, నిన్ను బట్టి దేవుడు దేవదూతల ఎదుట పరలోక రాజ్యములో గొప్ప మహిమను పొందుకుంటాడు. ప్రార్థన చేయనా? పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఎర్ర సముద్రాలు 2 పాయలు చేసే దేవుడు, ఎరికో గోడలు కూల్చే దేవుడు, నీకు అసాధ్యమైనది ఏది లేదని నీ కొరకు కనిపెట్టుకుని వారి ముఖములెన్నడూ లజ్జింపకపోవునని ఈ వాక్యం విని ఎంతమంది మరి ధైర్యం తెచ్చుకుంటున్నారో, ఎంతమంది నమ్ముతున్నారో, నమ్ము వారికి అందరికీ నీవు రక్షణ కలుగు చేయగలవని యేసు శ్రేష్టమైన నామను దీవించి ఆశీర్వదించి సమాధానంతో నింపుతున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఆమేన్.